ఇక్కడ మీరు చూస్తున్నది NH65 అంటే హైదరాబాద్ టు విజయవాడ లేదా విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే రోడ్. ఈ రోడ్డు పక్కనే మీకు అంటే హైదరాబాద్ నుంచి 2 గంటల 15 నిమిషాలు పడుతుంది ఈ దేవస్థానాన్ని చూడడానికి. దాదాపు NH65 ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఈ దేవస్థానం తెలిసి ఉంటుంది, కాకపోతే డీటెయిల్గా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎవరైనా సరే ఈ NH65 పై ప్రయాణించేటప్పుడు ఒక పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట పైన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అని రాసి ఉంటుంది. అయితే మనలో చాలా మంది ఆ గుట్ట ఎక్కి చూసి ఉండరు. సో నేను కూడా మొన్నటి వరకు చూడలేదు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఆ దేవస్థానాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ దేవస్థానం యొక్క పేరు వావిజాల శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం. ఈ గుట్టని గోముఖం అని కూడా అంటారట. అంటే ఈ గుట్ట చూడడానికి ఆవు షేప్లో ఉంటుందని కూడా చెప్తారు. అయితే దాని డ్రోన్ ద్వారా మనం క్యాప్చర్ చేయొచ్చేమో, కానీ బహుశా మనం రోడ్డు మీద చూస్తే కనుక అలా అయితే అనిపించదు. అలాగే ఈ వేణుగోపాల స్వామి దేవస్థానాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గంతో పాటుగా ఘాట్ రోడ్ కూడా ఉంది. పైన ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ దేవస్థానాన్ని వావిజాల శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం అంటున్నారు. అసలు ఈ వావిజాల అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా పచ్చని అడవితో నిండి ఉండి పెద్ద కొండతో ఉండేది. ఇక్కడ ఒక పశువుల కాపరి. పూర్వం ఈ కొండపైన ఒక వారిజాల చెట్టు కింద ఒక పుట్ట ఉండేదట. అయితే ఈ పశువుల కాపరి రోజు గోవులను తీసుకొచ్చి ఇక్కడ మేపుతూ ఉండేవాడట. ఈ గోవుల మందలోని ఒక ఆవు రోజు కూడా ఒక పుట్ట దగ్గర, అంటే ఇప్పుడు చెప్పుకున్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు దానంతా అదే ఇస్తూ ఉండేదట. అయితే కాపరికి అనుమానం వచ్చి చెక్ చేయగా ఆవు పుట్టలో వేసి పాలు ఇవ్వడం చూశాడు. సో ఈ కాపరికి కోపం వచ్చి వెళ్ళి ఆ పుట్టపై కొట్టగా ఆ పుట్టలో నుంచి రక్తం ఏరులై పారిందట. అప్పుడు ఆ కాపరి ఆ పుట్టకు నమస్కరించి తప్పును క్షమించమని వేడుకున్నాడట. అప్పుడు ఆ పుట్టలో నుంచి ఒక బాలుడు కనిపించాడట. ఆ బాలుడే శ్రీకృష్ణుడు. అలా రక్తం ఏర్లై ప్రవహించగా తన తప్పును క్షమించమన్నప్పుడు స్వామివారు ఆ కాపరిని క్షమించి, అయితే నేను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడట. కానీ ఆ పశువుల కాపరి చెబితే నా ప్రాణాలే పోతాయి, కానీ చెప్పడం వల్ల అందరికీ నీ దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పి అందరికీ వెళ్ళి ఇక్కడ వేణుగోపాల స్వామి ఉన్నది చెప్పాడట. అలా ఇక్కడ శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి ఉన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ వేణుగోపాల స్వామి బాలుని రూపంలో ఈ వారిజాల చెట్టు కింద ఉన్నాడు కాబట్టి ఈ గోపాల స్వామిని వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి అంటారు. వారిజాల చెట్టునే పారిజాత చెట్టు అని కూడా అంటున్నారు. ఇంతకు ఈ ఆలయంలోని దేవుని మీరు చూసినట్లయితే స్వామివారిని గంధంతో పూసి ఉంటాడు. అది చూడడానికి ఎలా ఉంటుందంటే చిన్న పుట్టలాగా కనిపిస్తుంటుంది. పుట్ట లోపల ఒక బాలుడు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే క్లియర్గా అంత అబ్జర్వేషన్ లేదు, కానీ చూస్తుంటే మాత్రం అలాగే అనిపించింది నాకు. అలాగే ఈ ఏదైతే స్వామివారు వెలిసినది ఉన్నదో ఆ రాయి పైనే మీకు ఆదిశేషుని రూపం కూడా కనిపిస్తుంటుంది. అంటే పెద్దగా రాయి ఉండి ఆ రాయిపై నామాలు రాసి ఉంటాయి. అంటే వేణుగోపాల స్వామి ఆదిశేషు రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే స్వామివారికి ఒకవైపు గోదాదేవి, మరోవైపు ఆలువార్లు కూడా ఉంటారు. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి కూడా స్వయంగా వెలిశారు. ఆ దేవాలయం కూడా మీరు చూడొచ్చు. అలాగే ఈ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానానికి కొంచెం దూరంలో గుట్టపైననే మూలగట్టు అనే మరొక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మీరు ఇష్టకామేశ్వరి దేవి అలాగే శివుణ్ణి కూడా మీరు దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం హరిహరుల క్షేత్రం కూడా ఫేమస్ అయింది. అయితే ఈ గుట్టపైకి చేరుకోవడానికి, అంటే ఈ వారిజాల దేవాలయం ఆల్రెడీ గుట్ట పైన ఉంది. ఆ గుట్ట నుంచి ఈ మూలగట్టుకు చేరుకోవడానికి మరొక అర్ధగంట మీరు ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మాకు ప్రస్తుతం అయితే సమయం లేకపోవడం వల్ల మేము మూలగట్టునైతే చేరుకోలేదు.
బహుశా నేను మరలా మీకోసం అంటే నా కోసం ఖచ్చితంగా మూలగట్టు వీడియో అయితే చేస్తాను, మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే మీరు వారిజాల శ్రీ వేణుగోపాల స్వామిని, అలాగే చాలామంది ఆ గుట్ట ఎక్కలేరు కాబట్టి పెద్దవాళ్ళ కోసం ప్రస్తుతం కిందనే శివుని దేవాలయం కూడా నిర్మిస్తున్నారు. ఆ దేవాలయంలో ఆల్రెడీ శివుని ప్రతిష్ఠ జరిగింది, కానీ ఇంకా కొన్ని పనులు పెండింగ్ అయితే ఉన్నాయి. కాబట్టి ఆ శివుణ్ణి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేశాను. అలాగే స్వామివారి మూల అంటే నేను చెప్పాను కదా, స్వామివారు రూపంలో ఉంటారు, ఆయన ఆదిశేషు ఉన్నారు కదా, దాన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇంక ఈ గుట్ట పైన ఏమేమి ఉన్నాయి, స్వామివారి పుష్కరిణి, ప్రస్తుతం ఇక్కడ ఎలా డెవలప్మెంట్లు జరుగుతున్నాయి, ఇక్కడ ఉండడానికి నూతనంగా భక్తుల కోసం రూమ్స్ కూడా నిర్మిస్తున్నారు, వాటి కాస్ట్ ఎంత ఉంది, అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల కూడా ఉంది. అవన్నీ కూడా మీరు ఈ వీడియో చూడవచ్చు. బహుశా దగ్గర ఉన్న వాళ్ళకి పిక్నిక్ రూపంలో ఈ ప్లేస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని కూడా నాకు అనిపించింది. సో మీరు ఒకవేళ NH65 పై వెళ్తున్నట్లయితే మీకు టైం ఉంటే ఖచ్చితంగా శ్రీ వారిజాల వేణుగోపాల స్వామిని దర్శించండి. అయితే ఆలయం ఆల్రెడీ డెవలప్మెంట్ అయిందని చెప్పి చాలా వీడియోలో నేను చూశాను, కానీ ఆలయం డెవలప్మెంట్ అయితే ప్రస్తుతం అయితే ఏమీ జరుగుతున్నట్టయితే నాకు అనిపించలేదు. అంటే ఏదో అలా చేసి వదిలేసినట్లుగా అనిపిస్తుంది. అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే బాత్రూమ్స్ ఉన్నాయి, అలాగే స్నానం చేయడానికి రూమ్స్ కూడా అంటే గదులు కూడా ఉన్నాయి, కానీ వాటి మెయింటెనెన్స్ చేయడం పోవడం వల్ల అన్నీ కూడా చాలా పాడవుతూ అంతా గబ్బు గబ్బుగా కనిపించాయి. అలాగే ఇక్కడ రూమ్స్ నిర్మాణం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. అంటే భవిష్యత్తులో ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే వారి కోసం రూమ్స్ కూడా నిర్మిస్తున్నారు. బహుశా భవిష్యత్తులో ఈ దేవస్థానం అనేది డెవలప్ అయితే మాత్రం చాలా ఆహ్లాదభరితంగా పచ్చని కొండపై చాలా ముచ్చటగా ఉంటుంది. అలాగే ఈ కొండపైకి వెళ్తున్నప్పుడు ఒక బండరాయి చూసాము. ఆ బండరాయి దగ్గర స్టిల్స్ అయితే శ్రీకృష్ణుడి గిరిని ఎత్తుకున్న రూపంలో మనం స్టిల్స్ కూడా దిగవచ్చు. మేము ట్రై చేసాము, అవి కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ గుట్ట పైనే మీకు హనుమంతుని ఎత్తైన విగ్రహం కూడా ఉంటుంది. అలాగే కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు, పెద్ద వేదిక నిర్మిస్తున్నారు, అది కూడా మీరు చూడవచ్చు. అలాగే ఈ ఆలయంలోని ప్రసాదం కొంచెం వెరైటీగా అయితే నాకు అనిపించింది. అంటే ప్రసాదం ఎక్కడైనా వైట్ కలర్లో ఉంటుంది, కానీ ఇక్కడ ప్రసాదం అంటే పాయసం కొంచెం పింక్ కలర్లో అనిపించింది. నాకైతే కొంచెం వెరైటీగా అనిపించింది. అలాగే ఈ ఆలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజున ఉదయం 10:30 గంటలకు మాస కళ్యాణం, అలాగే ప్రతి నెల రోహిణి నక్షత్రం రోజున ఉదయం 10:30కు సుదర్శన హోమం చేస్తారు. అలాగే దాని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు. కాబట్టి మీరు ఈ 2 రోజులలో అంటే పౌర్ణమి రోజున లేదా ఇలా రోహిణి నక్షత్రం రోజున వెళ్ళినట్లయితే మీకు ఈ హోమాలను చూసి అలాగే కళ్యాణాన్ని కూడా చూసే భాగ్యం కలుగుతుంది. కాబట్టి మీరు ఈ 2 రోజులలో ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది.
Please like, share and subscribe.